श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba. Baba, Sai 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 Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, Baba, Sai 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 27వ అధ్యాయం. నిన్నటి తరువాయి. గడిచిన అధ్యాయంలో ఒక భక్తుణ్ణి తిరిగి అతని గురుచరణాల్లో కూర్చోబెట్టడం, ఒకరికి అక్కల్కోట స్వామి చిహ్నాన్నిచ్చి జాగృతం చేయటం, ఒకరికి అకల్పిత యుక్తితో ఆత్మహత్యను తప్పించి అతనిపై పడబోయే మృత్యువును ఆపి అతనికి ప్రాణదానం చేయటాన్ని వర్ణించారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో అప్పుడప్పుడు ప్రసన్నులై సాయిబాబా తమ భక్తులకు కృపామృత రసధారలు వర్షించి ఎలా సుఖింపచేస్తారో చెప్తాను. ఈ దీక్షా పద్ధతి అపూర్వం. ఆయన ఆడుతూ పాడుతూ వినోదభరితంగా ఎవరెవరి కోసం ఎలాంటి పథకాలు వేసేవారో శ్రోతలు సావధానంగా వినండి. ఉపదేశం చేయడానికి బాబా ఉపయోగించే అనేక పద్ధతులు ఈ గ్రంథంలో ఇంతకుముందు వర్ణించాను. భక్తుల గ్రహణ స్థాయిని అనుసరించి ఆ స్థాయిలోనే బాబా వారికి ఉపదేశించేవారు. రోగం గురించిన వివరాలు వైద్యునికి తెలుస్తాయి. ఏ మాత్ర అంటే వైద్యశాస్త్ర ప్రమాణంగా తయారు చేసిన మందు ఏ మాత్రతో గుణం కనిపిస్తుందో అది అతనికే తెలుస్తుంది. రోగికి దాని గురించి ఏమీ తెలియదు. అతను మొదట బెల్లం అడుగుతాడు. బెల్లం మధురంగా ఉండే మాట నిజమే, కానీ అది అపాయం కలిగిస్తుంది. రోగి దానికోసం మొండి పట్టుబడతాడు. బెల్లం అతని చేతిలో పెట్టకపోతే మందుని ముట్టుకోడు. రోగిని బలవంతం చేయకూడదు కనుక వైద్యుడు ఒక ఉపాయం చేస్తాడు. మొదట అతనికి బెల్లం ఇస్తాడు, అప్పుడు ఔషధం ఇస్తాడు. ఈ విధంగా తన పని నెరవేర్చుకుంటాడు. కానీ మందుతో పాటు లేదా తర్వాత తీసుకునే పదార్థాన్ని అంటే అనుపానాన్ని మారుస్తాడు. దానివల్ల బెల్లం దోషం నశించిపోయి నిర్దేశించబడ్డ ఆ మందు పనిచేస్తుంది. బాబా పద్ధతి కూడా అదే. కానీ బాబా పెట్టే ఆ నియమం అందరికీ అన్ని సమయాల్లోనూ ఒకేలా ఉండేది కాదు. వారి వారి స్వభావాలను అర్హతలను బట్టి, వారి సేవ భక్తియుక్త ప్రేమలను బట్టే వారిని ఆయన అనుగ్రహించేవారు. దీనికి సంబంధించి బాబా పనులు నిజంగా విలక్షణంగానూ అద్భుతంగానూ ఉండేవి. ఆయన ఎవరి మీద ఎప్పుడు ప్రశ్నలు అయ్యేవారో, ఆయన తమ కృపాపూర్వకమైన ఉపదేశాన్ని ఎలా ఏ పరిస్థితిలో చేసేవారో వినండి. ఒకవేళ తమ మనసు కనిపిస్తే అప్పుడు ఆయన కోరకుండానే సహజంగా హాస్యంతో భక్తులను కృతార్థులను చేసేవారు. భక్తులకు ఏదైనా ఒక గ్రంథం చదవాలని అనిపించినప్పుడు ఆ గ్రంథాన్ని బాబా చేతికిచ్చి ఆ గ్రంథాన్ని ప్రసాద రూపంగా తిరిగి తీసుకోవాలని సహజంగా భక్తుల మనసులకై అనిపించేది. ఆ తర్వాత ఆ గ్రంథాన్ని చదివినప్పుడు తమ హితం సాధించబడుతుందని, దానిపై మనసు పెట్టి పవిత్రంగా శ్రవణం చేస్తే శ్రోత భక్తులకిద్దరికీ పరమశ్రేయస్సు కలుగుతుందన్న శ్రద్ధ ఆ భక్తులకు ఉండేది. కొందరు దశావతారాల బొమ్మలు అంటే శ్రీ విష్ణువు 10 అవతారాలంటే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, రాబోయే కల్కి లేదా స్తోత్రాలు. కొందరికి పంచరత్న గీతలు లాంటి అంటే ఇది ఓ చిన్న పుస్తకం, మహాభారతంలోని తర్వాతి 5 రత్నాలు సమావిష్టం చేసిన పుస్తకం. 1 భగవద్గీత, 2 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, 3 భీష్మ స్థవరాజ్యం అంటే శాంతి పర్వంలోని 47వ అధ్యాయంలోని భీష్ముడు చేసిన శ్రీకృష్ణ స్తుతి, 4 అనుస్మృతి అంటే శాంతి పర్వం 209వ అధ్యాయం 36వ శ్లోకం తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రజపం యొక్క మహాత్మ్యం, నారద దేవర్షి చేసిన విష్ణు భగవానుడి స్తుతి, 5 గజేంద్ర మోక్షం. శాంతి పర్వతంలో గజేంద్రుని అంటే గొప్ప ఏనుగుని అన్నింటా గొప్ప బలిష్టమైన మొసలి పట్టుకున్నప్పుడు దాని కేకలు విని విష్ణు భగవానుడు గరుడుని మీద పరిగెత్తి వచ్చి చేసే యుక్తి వర్ణన. పవిత్ర పుస్తకాలను చరిత్రలను అర్పించేవారు. కొందరు దాసులను రచించిన సంత లీలామృతం, భక్తి లీలామృతం కూడా అర్పించేవారు. అయితే ఒకసారి ఒకరు వివేక సింధు, ఈ గ్రంథం ఆద్య కవి ముకుందరాజ్ అనే అతను 1188వ సంవత్సరంలో అంటే జ్ఞానేశ్వరి కన్నా 102 సంవత్సరాల ముందు మరాఠీ భాషలో రచించిన గ్రంథం. ఇందులో ముఖ్య విషయం అద్వైతవాదం. ఉపనిషత్తులను మథనం చేసి ఈ గ్రంథాన్ని రచించారు. వివేక సింధు
వివేక్ సింధు గ్రంథాన్ని అర్పించారు. కానీ బాబా దాన్ని శ్యామకి ఇచ్చి ఇలా అన్నారు, శ్యామ, ఈ పుస్తకాన్ని నీ దగ్గర ఉండని, దీన్ని నీ ఇంట్లో జాగ్రత్తగా పెట్టు. శ్యామ ఈ ఆజ్ఞను శిరసావహించి ఆ పుస్తకాన్ని బట్టలో కట్టిపెట్టాడు. బాబా చేతికిచ్చి ప్రసాదంగా తిరిగి తీసుకోవాలని మనసులో అనుకున్న భక్తులు దుకాణాల నుంచి పుస్తకాలు కొంటుండేవారు. బాబా స్వభావం ఉదారమైనది అయినప్పటికీ ఇలా అడగడానికి ధైర్యం కావాలి కనుక భక్తులు మాధవరావును వెంట తీసుకుని అతన్ని ఆయన ముందు నిలబెట్టేవారు. అతను ముందు అవకాశం చూసుకొని గ్రంథాన్ని బాబా చేతికిచ్చేవారు. బాబాకి గ్రంథం యొక్క గొప్పతనము అలాగే భక్తులకు యోగ్యత కూడా బాగా తెలుసు. భక్తులు గ్రంథాన్ని ఆయన చేతికిచ్చేవారు. బాబా దాన్ని పైపైన చూసేవారు. భక్తులు దాన్ని తిరిగి బాబా తమకివ్వాలని చేతిని ముందుకు చాపేవారు. కానీ బాబా దాన్ని వారికి ఇవ్వకుండా మాధవరావుకి ఇచ్చి ఇలా అనేవారు, శ్యామ, ఈ పుస్తక ప్రతిని నీ దగ్గరుంచు, ఇప్పటికిది నీ దగ్గర ఉండని. శ్యామ స్పష్టంగా అడిగేవాడు. ఈ భక్తులు ఉత్కంఠతో చేతులు చాచారు. వారికి ఆ ప్రతులు ఇవ్వమంటారా? అప్పుడు బాబా వాటిని నీవే ఉంచుకో అనేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. ఒకసారి ఒక భక్తుడు కాకా మహాజన్కి ఏక్నాథ్ భాగవతం చదవాలనే ఎంతగానో అనిపించింది. అతను ఏక్నాథ్ భాగవత ప్రతిని ఒకటి తీసుకుని షిరిడీ వచ్చాడు. మాధవరావు అతన్ని కలవటానికి వచ్చినప్పుడు అతనికి ఆ పుస్తకాన్ని చదవాలనిపించి దాన్ని తీసుకొని చేత్తో పట్టుకొని మసీద్కి వెళ్ళాడు. బాబా అతన్ని సహజంగా ఇలా అడిగారు, శ్యామ, ఈ పుస్తకం ఏమిటి? దానికి శ్యామ అదేమిటో చెప్పాడు. బాబా దాన్ని చేత్తో తీసుకుని చూసి తిరిగి అతనికి ఇచ్చేశారు. నిజానికి ఆ ఏక్నాథ్ భాగవతం ప్రతి మహాజనికి ఇదివరకు సాయిబాబా తమ చేత్తో ప్రసాదంగా ఇచ్చిందే. ఆ గ్రంథానికి యజమాని నేను కాను, అది కాకా మహాజన్ది. దాన్ని చదవాలని నా కోరికతో చదవటానికి మాత్రమే ఇప్పుడు నేను తీసుకొచ్చాను అని స్పష్టంగా మాధవరావు బాబాకు చెప్పాడు. అయినా బాబా అతనితో ఇలా అన్నారు, నీకిది పనికొస్తుంది, అందుకే నీ చేతికి ఇచ్చాను. నీ పుస్తకాల్లో దీన్ని పెట్టు. సరే. కొద్ది కాలమైనాక కాకా మహాజన్ తిరిగి షిరిడీ వచ్చాడు. తనతో పాటు మరో ఏకనాథ్ భాగవతం తెచ్చి బాబా చేతిలో పెట్టాడు. బాబా దాన్ని ప్రసాదంగా అతనికి తిరిగి ఇచ్చేశారు. బాగా మనసు పెట్టి, అంటే ప్రేమతో చదువు, దీనివల్లే నిజంగా నీకు ప్రయోజనం కలుగుతుంది అని కాకాకి వాగ్దానం చేశారు. ఇది మంచి పుస్తకం, దీన్ని ఎవరికి ఇవ్వకు అని కూడా కరుణజాలవారుగా చెప్పారు. ప్రేమ ముప్పిరి కొనగా కాకా బాబాకి నమస్కరించాడు. సాయిబాబాకి స్వతహాగా ఇచ్చలన్నీ నెరవేరాయి. ఏ వస్తువు మీద ఆయనకి లోభం లేదు. ఈశ్వర భక్తి ఆయన స్వాభావిక ప్రకృతి. ఆయన ఏ వస్తువునైనా సంగ్రహించుకోవాలని, దాచుకోవాలని ఎందుకు శ్రమపడతారు? బాబా మనసులో ఏముందో ఎవరికి తెలుసు? వినటానికి సాధనలు పాపాలను నశింపు చేయగలవి అయినా ఈ గ్రంథాలు వ్యవహారిక దృష్ట్యా భక్తుల కోసం ఒక చోట చేర్చాలి. ఇప్పుడు షిరిడీ ఒక క్షేత్రమైంది. ఆయన శిష్యులు దేశ విదేశాల నుంచి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి జ్ఞాన సభలు జరిపిస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నేను స్వయంగా నిజధామానికి వెళ్ళినప్పుడు శ్యామ తన సంగ్రహం నుంచి ఈ గ్రంథాలన్నిటినీ భక్తులకు చూపిస్తాడు. అప్పుడు ఆ గ్రంథాలు నా ప్రతిరూపాలే అవుతాయి. నేను దేహధారిగా ఉన్నప్పుడు నేను నా భక్తులకు దానాన్ని ఇచ్చినట్లే నా దేహ విసర్జన తర్వాత ఈ గ్రంథాలు అదే పని చేస్తాయి. భక్తులకి వారు షిరిడీలో ఉన్నా వేరే చోట్ల ఉన్నా అలా అత్యంత పవిత్రమైన ఆ పాప వినాశకర గ్రంథాల ద్వారా తమ స్మరణ జరగాలన్న ఉద్దేశంతో బాబా ఈ గ్రంథాలన్నీ సంగ్రహింప చేసేవారు. రామాయణం కానీ భాగవతం కానీ పారమార్థిక గ్రంథాలు ఏమైనా
కానీ అందులోని రాముడు, కృష్ణుడు లేక ఇతర దేవతలెవరి చరిత్రలను చదువుతున్నా వెనక ముందు సాయిబాబానే కనిపిస్తారు. ఈ గ్రంథాల్లోని విభూతుల్లో సాయిబాబా స్వయంగా రూపం ధరించి ఉన్నట్లు అనిపిస్తుంది. శ్రోతలకి, వక్తలకి కళ్ళెదుట ఆ మహాపురుషులు కాక సాయిబాబా మూర్తే కనిపిస్తుంది. భక్తులు గ్రంథాలను గురువుకు అర్పించినా లేక బ్రాహ్మణులకు దానం ఇచ్చినా దానితో కూడా దాతకి శ్రేయస్సు కలుగుతుంది. దీనికి శాస్త్రాధారం ఉంది. ఏకనాథ భాగవతం 31వ అధ్యాయము 477వ ఓవి గ్రంథం చూడండి. ఈ గ్రంథాన్ని ఇంటికి తీసుకువెళ్ళి సంగ్రహంలో జాగ్రత్త చెయ్యి అని బాబా శ్యామాని ఆజ్ఞాపించారు. ఇదేమన్నా ఇలాంటి మామూలు ఉపదేశమా? శ్యామకి బాబా పట్ల అపరిమితమైన భక్తి ఉన్నట్లే బాబాకు కూడా అతనిపై అంత అనివార్యమైన ప్రేమ ఉండేది. అతనికి ఏదైనా ఒక పారమార్థక నియమాన్ని పెట్టాలని బాబా మనసులో సంకల్పం కలిగింది. అప్పుడు ఆయన ఏం చేశారో చూడండి. శ్యామకు కోరిక లేనప్పటికీ అతనిపై ఏ రకంగా అనుగ్రహం చూపారో చూడండి. ఓ రోజు రామదాస్ సాంప్రదాయానికి చెందిన ఒక వ్యక్తి మసీదుకు వచ్చాడు. అతనికి రోజు రామాయణం చదివే నియమం ఉంది. ఉదయాన్నే శౌచము, ముఖ ప్రక్షాళనము కానిచ్చి విభూది పెట్టుకొని స్నాన సంధ్యాదులు చేసుకొని కాషాయ రంగు వస్త్రం కట్టుకొని విధిపూర్వకంగా తన నియమిత కార్యానికి కూర్చునేవాడు. మొదట విష్ణు సహస్రనామ పఠనము, తర్వాత ఆధ్యాత్మిక రామాయణ పారాయణము శ్రద్ధాపూర్వకంగా చేసేవాడు. అలా ఎంతో కాలం గడిచాక మాధవరావు వంతు వచ్చినప్పుడు సాయి సమర్థులు మనసులో కలిగిన సంకల్పాన్ని శ్రోతలు వినండి. మాధవరావు సేవ ఫలించింది. భక్తి మార్గంలో అతనికి ఉపదేశం అనే ప్రసాదం లభింపచేయాలని, సంసారంలో అతను హాయిగా ఉండాలని, అందుకోసం అతనికి ఏదైనా ఒక నియమం విధించాలని బాబా మనసుకు తోచింది. బాబా ఆ రామదాసుని తమ దగ్గరికి పిలిచి ఇలా అన్నారు. నా కడుపులో నొప్పిగా ఉంది. పేగులు తెగిపోయేటట్లున్నాయి. కడుపు నొప్పి భరించలేకపోతున్నాను. వెంటనే వీధిలోకి పోయి సోనాముఖి అంటే భూయిత్తర్ పడే అనే చెట్టు ఆకు, ఇది విరోచనకారి అంటే మలబద్ధకాన్ని తొలగించే మందు, తీసుకురా. దాన్ని కొద్ది మోతాదుల్లో నోట్లో అంటే పొడి నోట్లో వేసుకునే చిన్న మోతాదు. వేసుకోకపోతే కడుపు నొప్పి తగ్గేలా లేదు. రామదాస్ పాపం అమాయకుడు. ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించేవాడు. తాను చదువుతున్న గ్రంథంలో అది ఆపిన చోట గుర్తు పెట్టుకొని దాని క్రింద పెట్టి అతను వీధిలోకి పరిగెత్తాడు. రామదాసు మసీద్ క్రిందకి అలా దిగాడో లేదో, ఇక్కడ బాబా ఏం చేశారంటే వెంటనే తమ ఆశ్రమంలోంచి లేచి ఆ గ్రంథాల దగ్గరికి వెళ్ళారు. ఇతర గ్రంథాలతో పాటు అక్కడ విష్ణు సహస్రనామ గ్రంథం ఉంది. దాన్ని తీసుకుని తిరిగి తమ స్థానంలోకి వచ్చారు. తర్వాత ఆయన మాధవరావుతో, శ్యామ, ఈ గ్రంథం చదువు. ఈ గ్రంథం చూడు, చాలా శుభప్రదమైంది. అందుకే నేను నీకు దీన్ని ఇస్తున్నాను. దాన్ని నీవు చదివి చూడు. ఒకసారి నాకు గుండె దడొచ్చి ఎంతో బాధ కలిగింది. ప్రాణము తల్లడిల్లిపోయింది. నేనసలు బ్రతుకుతానా అన్నంత భయం కలిగింది. ఏం చెప్పను శ్యామ. అలాంటి ఆ సందర్భంలో ఈ విష్ణు సహస్రనామ గ్రంథము నాకెంతో ఉపయోగపడింది. ఈ ప్రాణాలు దానివల్లే రక్షింపబడ్డాయి. ఒక్క క్షణం పాటు ఆ గ్రంథాన్ని నేను గుండెల మీద పెట్టుకున్నానంతే. వెంటనే ప్రాణం కుదిరపడింది. అల్లాయే గుండెల మీద కూర్చున్నట్లు అనిపించింది నాకు. నా ప్రాణం దానివల్ల రక్షింపబడింది కనుక చెప్తున్నాను. శ్యామ, ఈ గ్రంథము నీ కోసమే ఇస్తున్నాను. మెల్లమెల్లగా చదువు. రోజుకొక్క అక్షరమైనా బాగా గుర్తుపెట్టుకో. ఈ గ్రంథం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అన్నారు. శ్యామ ఇలా అన్నాడు. ఈ గ్రంథం నాకొద్దు. రామదాసు నాపై కోపిస్తాడు. తాను లేకుండా చూచి దొంగ పని నేనే చేశానంట అతను. అసలే అతను పిచ్చివాడు, ఈ తల తిరుగుడు మనిషి, మొండివాడు, మహా కఠినాత్ముడు. ఈ అనవసరమైన పోట్లాటకు నేనెందుకు కారణం అవ్వాలి? ఆ కష్టం నేను పడలేను. అంతేకాక ఈ గ్రంథము సంస్కృత గ్రంథము. మరి నా భాష పల్లెటూరిది. నేను చదువురాని వాడిని. నా నాలుగు నుంచి అసలు ద్విత్యక్షరాలు సరిగా బయటికి రావు. నా ఉచ్చారణ కూడా అంతంత మాత్రమే, స్పష్టంగా ఉండదు. బాబా చేసిన ఈ పని చూసి శ్యామకు
బాబా మా ఇద్దరి మధ్య తగువ పెడుతున్నారు అనిపించింది. అంతేకాని బాబా తనని ఎంత మనసారా ప్రేమిస్తున్నారో అన్న ఆలోచనే శ్యామకు రాలేదు. నా శ్యామ అసలే అమాయకుడు. అతనంటే నాకెంతో ముద్దు. అతను నన్నెంతగానో ప్రేమిస్తాడు. అతనిపై నాకెంతో దయ. ఈ విష్ణు సహస్రనామాలను అతని మెడలో నా చేతులతో స్వయంగా నేనే వేస్తాను. అతని నాలుకకు నామరుచి చూసి అతని సాంసారిక దుఃఖాల నుంచి ముక్తుని చేస్తాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. దైవనామం లేదా గురునామం పాప పర్వతాలను పడగొడుతుంది. నామం దేహంపైని ఆసక్తిని తొలగిస్తుంది. నామం కోట్లాది దుష్ట వాసనలను సమూలంగా దూరంగా తరిమివేసి నశింపజేస్తుంది. నామం కాలుడి మెడను విరిచేస్తుంది. జనన మరణ పరిభ్రమను తప్పిస్తుంది. అలా ఉంటుంది సహస్రనామ నిధి. దానిపై శ్యామకి ఆసక్తిని రేకెత్తించాలని నాకు అనిపిస్తుంది. నామాన్ని ప్రయత్నపూర్వకంగా దృఢంగా తీసుకుంటే అది ఉత్తమోత్తమం. కానీ ఒకవేళ సహజంగా తెలియకుండా తీసుకున్నప్పటికీ అది చెడు కాదు. మనసులో లేకుండా నాలుకపై వచ్చిన అది తమ ప్రభావాన్ని ప్రకటన చేయక మానదు. అంతఃకరణను శుద్ధి చేయడానికి నామం లాంటి సులభ సాధనం మరోటి లేదు. తుకోబా ఇలా అంటారు. విఠోబా మీద ఒట్టేసి చెప్తున్నాను. దీన్ని మించిన సాధన మరోటి లేదు. నామం నాలుకకి అలంకారం. నామం పరమార్థానికి పుష్టి. నామం చేయడానికి స్నానం చేయవలసిన అవసరం లేదు. నామానికి విధి విధానాలు అవసరం లేదు. మాట్లాడుతూ నడుస్తూ పనిచేస్తూ తింటూ సుఖిస్తూ అలా నానా రకాలైన అనుభవాలను అనుభవిస్తున్నప్పుడు నామాన్ని విస్మరించవద్దు. దాసబోధ 4వ దశకం 3వ సంవత్సరం 7వ ఓవి. నామంతో పాపాలన్నీ పారిపోతాయి. నామం సదా పవిత్రమైనది. నామాన్ని నిరంతరం స్మరించే శరీరం పుణ్య శరీరమే అని తెలుసుకోవాలి. మహాదోషాలనే కొండలు కూడా రామనామంతో కరిగిపోతాయి. దాసబోధ 4వ దశకం 3వ సమాసం. అఖండంగా నా నామాన్ని చేసేవారు సంపూర్ణంగా తరించిపోతారు. ఇతర సాధనాలు వేటితోనూ పని లేదు. కేవలం నామస్మరణతోనే ముక్తికాంత వచ్చి ముంగిట వాళ్తుంది. నా నామఘోష చేసే వారి పాపాలు దగ్ధమవుతాయని తెలుసుకోవాలి. నా నామాన్ని సతతము మనసులో మెల్లగా జపించే భక్తులు నాకు ఉత్తమ గుణ సంపన్నులైన మానవుల కన్నా అత్యంత సుగుణ రాసులుగా అనిపిస్తారు. ఇదే బాబా మనోగతం. ఆయన ఆచరణ కూడా అలాగే ఉండేది. శ్యామ వద్దన్నప్పటికీ బాబా విష్ణు సహస్రనామాన్ని అతని జేబులో పెట్టారు. తండ్రి తాత ముత్తాతల పుణ్యం గొప్పది అవడం వలనే సాయి కృప అనే ఈ ఫలం శ్యామకు లభించింది. ఈ పవిత్ర సహస్రనామం శ్యామ ప్రాపంచిక అస్వస్థతను అవతలకి నెట్టేస్తుంది. ఇతర కర్మలకి విధి విధానాలు అవసరం. కానీ నామం నిరంతరం చేస్తూ ఉండవచ్చు. బాల్యంలో, తారుణ్యంలో, కష్ట సమయంలో, వృద్ధాప్యంలో, సర్వకాలాలలో, చివరికి అంతిమ క్షణాలలోనూ నామస్మరణ చేయాలి. దాసబోధ 4వ దశకం 3వ సమాసం 14వ ఓవి. నామాన్ని చేయకూడని సమయం అంటూ ఉండదు. ప్రదోషం అంటే సెలవు రోజు, చతుర్థి, సప్తమి, త్రయోదశి, ప్రదోష సమయాలలో వేద పఠనం లేదా శిక్షణ చేయకూడదు అనేది అవాంతరం కాదు. నామం లాంటి ఉపాసన మరోటి లేనే లేదు. భగవంతుడు ఏకనాథ్ భాగవతంలో ఇలా అంటారు. సాధన అంటే ముఖ్యంగా నా పట్ల భక్తి కలిగి ఉండడమే. అందులో విశేషం నామ కీర్తనమే. ఇదే విధంగా ఏకనాథ్ మహారాజు కూడా ఒక పొరుగువాడికి విష్ణు సహస్రనామ పుస్తకం ఇచ్చి అతన్ని పరమార్థం వైపు తిప్పారు.
ఏకనాథుని ఇంట్లో నిత్యము పురాణ పఠనాలు సంకీర్తనలు జరిగేవి. ఆ పొరుగువాడు జాతికి బ్రాహ్మణుడే ఉండి కూడా సంధ్యలు చేయకుండా చెడుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. పురాణాలు ఎన్నడూ వినేవాడు కాదు. ఆ దుష్టుడు నాదుని ఇంట్లో ఎన్నడూ అడుగుపెట్టి ఎరుగడు. నాదునికి అతనిపై దయ కలిగి అతన్ని పిలిచారు. గొప్ప బ్రాహ్మణ జాతిలో జన్మించి కూడా అతను వ్యర్థంగా పాడైపోతున్నాడని ఏకనాథునికి అతనిపై ఎంతో దయ కలిగింది. అతని ఆ చెడు ప్రవర్తనను ఎలా ఆపాలా అని ఆలోచించి అతను వద్దంటున్నా కూడా నాదుడు అతనికి సహస్రనామాన్ని ఉపదేశించారు. ఎలా ఉచ్చరించాలో కూడా చక్కగా నేర్పించారు. ఒక్కొక్క శ్లోకం చదువుతూ చదువుతూ అతను ఉద్ధరించబడ్డాడు. ఈ విష్ణు సహస్రనామం చదవడం లేదా కంఠస్థం చేయడం చిత్తశుద్ధికి సులభమైన సరళ మార్గం. అనాది నుంచి ఇది లోకంలో సాంప్రదాయబద్ధంగా వస్తుంది. కనుకే బాబా దీన్ని శ్యామకి ఇవ్వాలని దృఢంగా అనుకున్నారు. ఇంతలో రామదాసు అంగడి నుంచి సోనాముఖి మందు తీసుకొని హడావుడిగా తిరిగి వచ్చాడు. కలియుగనాథుడు అన్నా చించనీకరు అక్కడే నిలబడి ఉన్నాడు. అతను రామదాసుకి జరిగిన విషయమంతా చెప్పేశాడు. అసలే రామదాసు ఎంతో కోపిష్టివాడు. దానికి తోడు తనెంతో సభ్యత కలవాడినన్న భావన గల ఆ తగుల మారి నారదుడి మధ్యవర్తిత్వం. అప్పుడు ఆ విలక్షణ సందర్భాన్ని యథాతథంగా ఎవరు వర్ణించగలరు? అసలే రామదాసు మూర్తిభవించిన కుతర్కం. అతని మనసులో మాధవరావు మీద అనుమానం కలిగి నా పారాయణ గ్రంథం కాజేయడానికి నువ్వే బాబాని మధ్యవర్తిగా పెట్టుకున్నావని అతను సోనామకి విషయం మర్చిపోయి మాధవరావు మీద విరుచుకుపడ్డాడు. అతని మనసులో పట్టరానంత కోపం వచ్చింది. అగ్గి మీద గుగ్గిలం అయ్యి అతను తీవ్రంగా మాట్లాడాడు. బాబాకి కడుపు నొప్పి రావడం అంతా పచ్చి మోసం. నువ్వే బాబాతో అలా చేయించావు. నా పుస్తకం మీద నీ కన్ను పడింది. నీ తెలివితేటలు నా ముందు నడవు. నేను పేరు మోసిన సాహసవంతుడైన రామదాసుని పుస్తకాన్ని మంచి మనసుతో తిరిగి ఇచ్చావా? సరే, ఇవ్వకపోయావంటే చూడు, నీ తల బద్దలు కొట్టి నీ ముందే రక్తపాతం చేస్తాను. నీ కళ్ళు నా పుస్తకం మీద పడడం వల్లే నీవు స్వయంగా పథకం వేసి ఇదంతా బాబా మీదకు నెట్టేసి ఏమీ ఎరుగునట్లు ఉండిపోయావు. మాధవరావు అతనికి ఎంతో నచ్చజెప్పబోయాడు. కానీ రామదాసు కొంచెం కూడా శాంతించలేదు. అప్పుడు మాధవరావు అతనితో మృదువుగా ఇలా అన్నాడు. నేను మోసగాన్ని. ఊరికే నా మీద నింద వేయకు. నీ గ్రంథం ఏ పాటిది? అలాంటివి బజార్లో కావాల్సినన్ని దొరుకుతాయి. నీ పుస్తకం ఏమన్నా బంగారు పొదా, లేక దానికేమన్నా వజ్రాలు పొదిగారా? నీకు కనీసం బాబా మీద కూడా విశ్వాసం లేదే. నీ బతుకు వ్యర్థం. ఆ ప్రకారంగా ఆ రామదాసు మొండితనం చూసి బాబా అతనితో మృదు మధురంగా ఇలా అన్నారు. ఏం మునిగిపోయిందిరా రామదాసు, ఊరికే ఎందుకలా బాధపడతావు? అరే శ్యామ, మన పిల్లవాడే కదా, నువ్వెందుకు ఊరికే మండిపడుతున్నావు? అనవసరంగా ఇంత కష్టపడుతున్నావు ఎందుకు? లోకానికి తమాషా చూపిస్తున్నావా? ఇంత తగువుల మారి వాడివేమిట్రా నువ్వు? మృదు మధురంగా సమాధానం చెప్పలేవా? అరే, ఆ పుస్తకాన్ని 24 గంటలు చదివి కూడా నీ మనసు ఇంత మలినంగానే ఉందేమిటి? ప్రతిరోజు ఆధ్యాత్మిక రామాయణం చదువుతావు, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తావు. అయినా ఆలోచన రహితమైన ఆపు లేని స్వభావాన్ని వదిలిపెట్టవు. పైగా రామదాసునని చెప్పుకుంటావు. నువ్వేం రామదాసువిరా? నువ్వు అసలు సదా వైరాగ్యంతో ఉండాలి. కానీ నువ్వైతే పుస్తక లోభాన్ని వదిలిపెట్టడమే లేదు. నీ ప్రవర్తనని ఏమనాలి? రామదాసు అన్నవాడికి ఎలాంటి మమకారమో ఉండకూడదు. చిన్న పెద్ద అందరితో ఒకేలాగా వ్యవహరించాలి. కానీ నువ్వైతే ఈ పిల్లవాడి పట్ల భేదభావం పెట్టుకున్నావు. అతని చేతిలోని పుస్తకం కోసం పోట్లాడుతున్నావు. వెళ్ళు, నీ చోటికి వెళ్ళి కూర్చో. ఒక్క పైసా పెడితే బోల్డన్ని పుస్తకాలు దొరుకుతాయి. కానీ మనకు కావాల్సిన మనుషులు కల్పాంతరం వరకు కాగడా పెట్టి వెతికినా దొరకరు. ఇది గుర్తుపెట్టుకో. నీ పుస్తకానికి ఎంత గొప్పతనం ఉందో అది శ్యామకేం తెలుసు? నేనే నా ఇష్టంతోనే దాన్ని తీసి అతనికి ఇచ్చాను. నీకది కంటత వచ్చు కనుక అది శ్యామకి ఇవ్వాలని నా మనసుకు అనిపించింది. వాడు దాన్ని చదువుతాడు. దాన్ని ఆవర్తన అంటే మళ్ళీ మళ్ళీ చదవడం చేసి ఎంతో శ్రేయస్సు పొందుతాడు. బాబా పలికిన మాటల్లో
ఎంత రసార్థత, ఎంత మాధుర్యం ఉన్నాయి, ఎంత కారుణ్యము, ఆత్మానందం అనే నీటి శీతలత ఉంది. నిజంగా ఈ మాటలు చాలా అపూర్వం. రామదాసు మనసుకి అప్పటికి తెలిసింది. ముఖం కోపంతో గడ్డలా ఎర్రగా చేసుకొని మాధవరావుతో ఇలా అన్నాడు: ఈ సహస్రనామ పుస్తకం బదులు నీ పంచరత్న గీతను తీసుకుంటా, నీకు ముందే చెప్తున్నా. రామదాసు ఇలా శాంతించడం చూసి మాధవరావుకి ఆనందం కలిగి ఇలా అన్నాడు: ఒకటేమిటి, నేను నీకు 10 పంచరత్న గీతాలను తిరిగిస్తాను. సరే. తర్వాత ఆ తగు సమసిపోయింది. దానికి బదులు పంచరత్న గీత ఇవ్వబడింది. పంచరత్న గీతంలోని దేవుణ్ణి గుర్తించలేని వారికి అసలు పంచరత్న గీత ఎందుకు? సాయిబాబా ఎదుట ఆధ్యాత్మిక రామాయణ గ్రంథాన్ని పారాయణ మీద పారాయణ చేసి ఆ రామదాసు సాయిబాబాకు ఎదురు చెప్పి అలా ఎందుకు పోట్లాడాడు? అయితే నేను మాత్రం ఆ మాట ఎలా అనగలను? దోషఫలాన్ని వారిదని ఎలా అనగలం? జరిగిన ఈ సంఘటన జరగకపోతే శ్రీ విష్ణు సహస్రనామ మహత్యం జగత్తులో ఎలా నాటుకుంటుంది? ఇంత కలహం తెప్పించిన బాబా గుండెల్లోని బాధను తీసేసిన ఆ విష్ణు సహస్రనామం గురించిన కథను విని నాకు కూడా శ్రేయస్సు కలిగింది. అది సాయిబాబా తమ భక్తుల కోసం ఇచ్చిన ఒక అలౌకిక కానుక. బాబా ఇంత బాధపడి ఉండకపోతే మాధవరావుకి విశ్వాసం కలిగేది కాదు. అతని నాలుక మీదకు ఆ పుస్తకంలోని అక్షరాలు ఎక్కేవి కాదు. అవి కంఠస్థ కూడా అయ్యేవి కావు. అలా ఆ ప్రేమమూర్తి సాయినాథులు అతనికి పరమార్థాన్ని లభింపచేయడానికి కఠినమైన ఆటను ఆడించారు. ఆయన సూత్రాన్ని ఎప్పుడు ఎలా కదిలిస్తారో అది మనకు అర్థం కాదు. సరే, తర్వాత శ్యామకు ఆ గ్రంథం మీద నిష్ట కుదిరింది. కాకాసాహెబ్ దీక్షిత్, ప్రొఫెసర్ గణేష్ గోవింద నరఖేలు ఉచ్చారణతో సహా దాన్ని అతనికి నేర్పించారు. అప్పుడు మాధవరావుకి అది చదవడం వచ్చింది. తర్వాత దాన్ని కంఠతా పట్టాడు. సరే, మాధవరావు పోట్లాడడం వల్ల పవిత్రమైన సాయిబాబా ఉపదేశం వేరే పద్ధతిలో స్పష్టమయ్యింది. అంతేకాక ఇది అత్యంత శ్రేష్టమైన, ఆనందదాయకమైన, నిస్సంశయ సుఖకారకమైన కాలక్షేపం అయ్యింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆధ్యాత్మిక విద్యను అభ్యసించే భక్తులంటే సాయిబాబాకి ఎంతో ఇష్టం. సందర్భానుసారం దాన్ని ఆయన ఎలా స్పష్టంగా చూపించేవారో చూడండి. ఓసారి బాబూసాహెబ్ జోగుకి షిరిడి పోస్టులో తపాలా ద్వారా ఒక పార్సిల్ వచ్చింది. దాన్ని విడిపించుకోవడానికి అతను హడావిడిగా బయలుదేరాడు. అదేమిటా అని చూస్తే అది లోకమాన్య తిలక్ రాసిన గీతారహస్యం అనే పేరు గల పుస్తకం అని తెలిసింది. జోగు దాన్ని సంకలో పెట్టుకుని మసీదులో బాబా దర్శనానికి వచ్చాడు. బాబాకి నమస్కరించడానికి తల వంచినప్పుడు ఆ పార్సిల్ బాబా పాదాలపై పడింది. అప్పుడు బాబా ఇలా అడిగారు: బాబూ సాహెబ్, ఈ పార్సిల్ ఏమిటి? జోగు బాబా సమక్షంలో ఆ పార్సిల్ తల వంచినప్పుడు ఆ పార్సిల్ బాబా పాదాలపై పడింది. అప్పుడు బాబా ఇలా అడిగారు: బాబూ సాహెబ్, ఆ పార్సిల్ ఏమిటి? జోగు బాబా సమక్షంలో పార్సిల్ విప్పాడు. అదేమిటో చెప్పి పుస్తకం ఉన్న పార్సిల్ ఆయన చేతికిచ్చాడు. బాబా ఆ పార్సిల్ చూసి దానిలోని పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని వెంటనే పేజీలు తిరగేసి చూశారు. జేబులోంచి ఓ రూపాయి తీసి ప్రేమగా దానిపై పెట్టారు. అప్పుడు ఆ రూపాయితో పాటు ఆ పుస్తకాన్ని జోగ్ ఒడిలో పెట్టి ఇలా అన్నారు: ఈ పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదివితే నీకు శ్రేయస్సు కలుగుతుంది. అలా భక్తుల మీద బాబా చూపే అనుగ్రహం గురించి ఎన్ని సంఘటనలనైనా వర్ణించి చెప్పవచ్చు. కానీ గ్రంథం బాగా విస్తరిస్తుందని సంక్షిప్తంగా చెప్తున్నాను. పైన లోకమాన్య పేరు వచ్చిందని దాని గురించి మరో సందర్భాన్ని విస్తరణ దోషం పట్టుకున్నప్పటికీ చెప్పాల్సి వస్తోంది. 1917 సంవత్సరం మే నెల 19వ తారీఖున లోకమాన్య తిలక్
క్రీస్తు శేషుడు దాదాసాహెబ్ కాపర్డీతో కలిసి సాయిబాబా దర్శనానికి షిరిడీ వచ్చాడు. బాబా అతన్ని మాధవరావు వద్ద భోజనం చేసి కొద్దిగా విశ్రాంతి తీసుకొని తరువాత వెళ్ళమని చెప్పారు. తిలక్ బాబాని మన దేశానికి స్వాతంత్రం సంపాదించే విషయంలో సలహా అడిగాడు. సర్వజ్ఞులైన బాబా అతనికి ఇలా జవాబిచ్చారు: నీకిప్పుడు వయసు మీరిపోయింది, నీకు విశ్రాంతి అవసరం. నువ్విప్పుడు విశ్రాంతి ఎందుకు తీసుకోవు? తరువాత నిజంగానే లోకమాన్య వెంటనే అంటే 1920 సంవత్సరం ఆగస్టు 1న మరణించాడు. స్వరాజ్యం సంపాదించాలన్న అతని పని అసంపూర్ణంగానే ఉండిపోయింది. తరువాత మహాత్మా గాంధీ ముందుకొచ్చి దాని రూపకల్పన చేశారు. ఒకసారి షిరిడీలో ఇలా జరిగింది. అమరావతి నుంచి దాదాసాహెబ్ కాపర్డే వచ్చాడు. కుటుంబ సమేతంగా షిరిడీలో ఉండిపోయాడు. అనురాగ అరవిందాలను వెదజల్లే బాబా ప్రేమలో మైమర్చిపోయాడు. కాపర్డే సామాన్య వ్యక్తి ఏమీ కాదు. అతను గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు. అయినప్పటికీ సాయిబాబా ఎదుట తన చేతులు జోడించి ఆయన చరణాలపై తలనించేవాడు. అతను ఇంగ్లీషు భాషను క్షుణ్ణంగా అభ్యసించినవాడు. ఆ రోజుల్లోని విధాన సభలో అతనికి గొప్ప పలుకుబడి ఉండేది. తన వాక్పటిమతో అందరినీ ఊపేసేవాడు. కానీ సాయిబాబా ముందు మాత్రం అతను మౌనంగా కూర్చునేవాడు. బాబాకి ఎందరో భక్తులుండేవారు. కానీ ఆయన ముందు కాపర్డే, నోల్కర్, పండరీపురం సబ్ జడ్జి, బుట్టి, నాగపూర్కు చెందిన శ్రీమంతుడు, వీరు తప్ప ఇంకెవ్వరూ మౌనంగా ఉండేవారు కాదు. ఇతరులందరూ బాబాతో చక్కగా మాట్లాడేవారు. కొందరు నోట్లో నోరు పెట్టేవారు. ఆయనతో సమానంగా మాట్లాడేవారు. పూజ్యభావం లేదా భయం ఉండేవి కావు. అయితే వీరు ముగ్గురు మాత్రం అసలేమీ మాట్లాడేవారు కాదు. మాట్లాడకపోవడమే ఏమిటి, బాబా ఎదుట సదా వీరు తలంచుకునే కూర్చుండేవారు. నిజానికి వారి నమ్రత అవర్ణనీయం. ఏదైనా వినడంలో కూడా వారు వినయాన్నే ప్రదర్శించేవారు. మహాపండితుడు, విద్యారణ్యుడు రచించిన పంచదశిని వ్యాఖ్యానించగల ఉపనిషత్తుల సారాన్నంతా తీసి వ్రాసిన సంస్కృత భాషలోని ఈ గ్రంథం అద్వైతం మీద వ్రాసిన గ్రంథాల్లో ఉత్తమ గ్రంథం. అయితే సహజాతి సహజంగా దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ దాదాసాహెబ్ కాపర్డే మసీదులోకి రాగానే మౌనంగా కూర్చునేవాడు. శబ్ద బ్రహ్మ, వేదాంతం, తేజస్సు ఏదైనా ఉండని అది శుద్ధ బ్రహ్మ ముందు, సత్యం, జ్ఞానం, ఆనంద స్వరూపం, శుద్ధ చైతన్యం ముందు నిస్తేజమైపోతుంది. సాయి మహారాజ్ సాక్షాత్తు తేజస్వి పరబ్రహ్మ. ఆయన ముందు విద్వత్తు సిగ్గుపడుతుంది. దాదాసాహెబ్ కాపర్డే షిరిడీలో 4 నెలలు ఉన్నాడు. అతని భార్య 7-8 నెలలు ఉంది. ఇద్దరికీ కూడా షిరిడీలో ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అతని భార్య గొప్ప నిష్ఠాపరురాలు. ఆమెకు సాయి అంటే వల్లమాలిన ప్రేమ ఉండేది. మసీదుకి స్వహస్తాలతో బాబా కోసం నైవేద్య పళ్ళెం తీసుకొచ్చేది. బాబా తమ నోట్లో ముద్ద పెట్టుకునేంత వరకు ఆమె ఏమీ తినకుండా ఉపవాసం ఉండేది. మహారాజ్ తిన్న తర్వాతే ఆమె భోజనం చేసేది. సరే, ఓసారి అదృష్టపు ఘడియలు ఆమె ముందు అలవోకగా వాలాయి. ఆమె స్థిరమైన శ్రద్ధను చూసి పరమ భక్తవత్సలుడైన బాబా ఆమెకు పారమార్థికమైన ఉత్తమ మార్గం చూపారు. ఒక్కొక్క మహాత్మునికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అయితే బాబా ఉపదేశించే తరహా ఎంతో వేరుగా ఉండేది. ఆయన ఆడుతూ పాడుతూ అలా అనుగ్రహ ధారలను వర్షించేవారు. వినేవారి హృదయాల్లో ఆ బోధ దృఢంగా నాటుకునేది. ఓసారి ఆమె రవ కేసరి, పాయసం, పూరీలు, పప్పు, అన్నం, అప్పడాలు, వడపప్పు మొదలైనవన్నీ నింపుకొని భోజనం పళ్ళాన్ని తీసుకొచ్చింది. అలా ఆ పళ్ళెం రాగానే బాబా గొప్ప ఆతృతతో కపినీ చేతులు పైకి లాక్కొని తమ ఆసనం మీద నుంచి లేచారు. తాము భోజనం చేసే స్థలానికి వెళ్ళి కూర్చున్నారు. పళ్ళాన్ని తమ ముందుకు లాక్కొని దాని మీద పెట్టిన మూతను పక్కకు పెట్టి ఆయన
అన్నం తినడానికి ఉపక్రమించారు. సాధారణంగా ప్రతిరోజు దీనికన్నా ఎంతో మంచి నైవేద్యాలు ఇంకెన్నో వస్తూ ఉండేవి. ఎన్నోసార్లు అవి అలానే పడుండేవి. మరి ఈ నైవేద్యం మీద బాబాకి ఇంత ప్రేమెందుకు? ఇలాంటి ఇష్టాయిష్టాలు సహజంగా జగత్తులో ఉంటాయి. మహాత్ముల మనసులని అవి స్పృశిస్తాయా? మాధవరావు బాబా దగ్గరే ఉన్నాడు. అతను సాయిబాబాతో ఇలా అన్నాడు: ఈ భేదభావం, వైషమ్యం ఎందుకు? కొందరి పళ్ళాలను పక్కకు నెట్టేస్తారు, కొందరు వెండి పళ్ళాలను కూడా ఎగరగొట్టేస్తారు. ఈమెది రాగానే వెంటనే లేచి తినడం మొదలుపెట్టారు. ఎంత విడ్డూరం ఇది! ఈమె అన్నం అంత రుచికరమైనదా? దేవా, ఇది మాకు చాలా సందేహాస్పదంగా అనిపిస్తోంది. మీకు కూడా పక్షపాతం ఉందా? ఇలాంటి ఇష్టాయిష్టాలు మీకెందుకు ఉండాలి? బాబా ఇలా సమాధానమిచ్చారు: ఈ అన్నం అపూర్వ అపూర్వతని ఏం చెప్పను. పూర్వజన్మలో ఈమె ఒక వ్యాపారికి చెందిన ఎంతో పుష్టిగా ఉండే బాగా పాలిచ్చే ఒక ఆవు. తరువాత అది ఎక్కడో కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఒక తోటమాలికి జన్మించింది. ఆ తర్వాత ఒక క్షత్రియుడి దగ్గరికి వెళ్ళింది. ఆ తరువాత ఒక వ్యాపారస్తుడి భార్య అయింది. ఇప్పుడు బ్రాహ్మణుని కడుపున జన్మించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆ తరువాత ఒక తోటమాలికి జన్మించింది. ఆ తరువాత ఓ క్షత్రియుడి దగ్గరకెళ్ళింది. తరువాత ఒక వ్యాపారస్తుడి భార్య అయింది. అప్పుడు బ్రాహ్మణుని కడుపున జన్మించింది. ఆమె చాలా కాలం తర్వాత నా దృష్టిలో పడింది. ఆమె నుంచి ప్రేమతో లభించిన దీనిలో 2 ముద్దలు తినని మనస్సుకి తృప్తి కలగని అంటూ బాబా మనసారా కడుపు నిండా తిన్నాడు. చేతులు నోరు కడుక్కున్నారు. తృప్తితో తేంచారు. తన ఆసనంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ స్త్రీ అప్పుడు నమస్కరించి బాబా పాదాలు నొక్కటం మొదలుపెట్టింది. బాబా అది అవకాశంగా తీసుకుని ఆమెకు శ్రేయోదాయకమైన మాటలు చెప్పసాగాడు. ఆయన పాదాలు నొక్కి ఆ స్త్రీ చేతులను బాబా తమ హస్తాలతో నొక్కసాగారు. అలా దైవము భక్తురాలు చేసుకునే పరస్పర సేవను చూసి శ్యామ వాళ్ళని పరిహాసం ఆడారు. దేవా, ఇది చాలా బాగుంది. అబ్బా, ఎంత మంచి దృశ్యం ఇది! పరస్పరం ప్రేమను చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంది. సేవ పట్ల స్త్రీకున్న ఆసక్తిని చూసి బాబా మనసు ప్రసన్నమైంది. ఆయన మెల్లగా ఆమెతో ఇలా అన్నారు: రాజారాం రాజారాం అని నోటితో అంటూ ఉండు అమ్మా. నిరంతరం అలా అంటుంటే నీ జీవితం పునీతమవుతుంది. నీ మనసు శాంతిస్తుంది. అపరిమితమైన శ్రేయస్సును పొందుతావు. ఆహా, ఏమి ఆ మాటల చమత్కారం! అవి ఆమె హృదయాంతరాల్లో గాఢంగా నాటుకున్నాయి. అలా బాబా శబ్దాలతోనే శక్తిపాతం గురువు శిష్యుడికి తమ కేవలం స్పర్శతో లేదా దృష్టితో శక్తినివ్వటం చేస్తుండేవారు. అలా కృపామూర్తి లేదా శరణన్న వారిని కరుణించే సమర్థ సాయినాథులు నిరంతరం భక్తుల మనోరథాలు నెరవేరుస్తూ ఉండేవారు. వారికి శ్రేయస్సును కలిగిస్తూ ఉండేవారు. ఇప్పుడు శ్రోతలకి అత్యంత వినమ్రతతో, అత్యంత ప్రేమతో వాళ్ళకి హితాన్ని కలిగించే విషయాలు చెప్తాను. వాటిని తమ మనస్సులో ముద్రించుకొని భద్రపరుచుకోండి అందరికీ విన్నపం చేస్తున్నాను. బెల్లం మధురిమ పట్ల ఆకర్షితురాలైన చీమ తన తల తెగిపోయినా సరే ఆ బెల్లాన్ని వదలదు. అలాగే మీరు కూడా సాయి చరణాలను శరణాగతుల కండి. అప్పుడు ఆ సాయి గొప్ప కృపతో మిమ్మల్ని రక్షిస్తారు. గురు శిష్యులు వేరు కాదు. చూడటానికి వాళ్ళు ఒకవేళ భిన్నంగా కనిపించినప్పటికీ వేరు ఏకాంగ
ఏకాంగులే. దేహంతో ఒకేలాంటి గుణము, బుద్ధి లేదా జ్ఞానము ఉండటం వాళ్ళని మండితనంతో వేరు చేయాలని చూస్తే వారి అభిమానం పరిపక్వత లేనట్లే తెలుసుకోవాలి. పరిపక్వత చెందిన గురువును ఆశ్రయించిన శిష్యుణ్ణి ద్వైతం స్పర్శ కూడా మోసపోయినట్లే మూలలతో చేయదు. గురువు ఒక గ్రామంలోనూ శిష్యుడు మరో గ్రామంలోనూ ఉన్నారని భావిస్తే గురు శిష్యులిద్దరూ కూడా మోసపోయినట్లే. మూలంతో అసలు ఇద్దరు అనేదే లేనప్పుడు వారిలో భేదభావం ఎక్కడుంటుంది? ఒకరు లేకుండా మరొకరు దూరంగా ఒక్క క్షణమైనా ఉండటం అశక్యం అన్నంతగా వారిద్దరూ ఏకరూపులుగా ఉంటారు. గురు భక్తులు కూడా అసలు దూరం అనేది లేకుండా ఉంటారు. భక్తులు గురుచరణాల్లో శిరస్సు పెట్టడం అనేది స్థూల బుద్ధి, నేను ఆత్మభావం, దేహాన్ని అన్న అజ్ఞానంతో చేసే వ్యావహారిక పూజా పద్ధతి. భక్తుడు గురువుని ఏకాత్మతో భజించేవాడుగా, గురువు కూడా భక్తుడిని ఏకాత్మగా భావనతో చూసేవాడుగా, అలాంటి సమరసతతో ఒకవేళ ఇద్దరూ లేకపోతే అది కేవలం పేరుకి ఒక వ్యవహారం మాత్రమే అవుతుంది. తినటానికి అన్నము, ధరించటానికి వస్త్రము ఎలా లభిస్తాయా అని వాటి కోసం విచారించవద్దు. అది విధి మీద ఆధారపడి ఉంటుంది. ప్రయత్నం చేయకుండానే అవి లభిస్తాయి. ప్రయత్నం చేసి ఒకవేళ వాటిని పొందాలని చూస్తే అది ఉదాస్యం అవుతుంది. ప్రయత్నం చేయాలంటే పరమార్థాన్ని సాధించడం కోసం చేయండి. రాత్రింబవళ్ళు దాన్ని గూర్చే చింతించండి. ఉత్తిష్టతే జాగృత, మేలుకో అని శృతి మాత తీవ్రంగా గర్జించి చెప్తోంది. భక్తులను మేలుకొల్పుతోంది. కఠోపనిషత్ 1వ అధ్యాయం 3వ వల్లి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बापूजी की जय. ఓ మానవుల్లారా, లేవండి, మేల్కోండి. శ్రేష్ఠులైన మహాపురుషుని దగ్గరికి వెళ్ళి వారి ఉపదేశంతో మనకు శ్రేయస్సుని ఇచ్చే మార్గాన్ని తెలుసుకోండి. ఆ మార్గం పదునైన కత్తి మీద నడకలాగా ఎంతో కష్టం. కానీ జ్ఞానులు చెప్తారు కనుక మానవులు సర్వ అనార్థాలకు బీజమైన జన్మ జన్మాంతరాల అజ్ఞానం అనే నిద్రలో దొర్లుతూ పడి ఉన్నారు. వాళ్ళు సరైన సమయంలో మేల్కొని గురువు నుంచి జ్ఞానమనే అమృతాన్ని త్రాగాలి. దానికోసం ఎంతో వినయంతో గురుచరణాలకు శరణు వెళ్ళాలి. ఆయనొక్కరికే యోగ్యమైనదేమిటో అయోగ్యమైనదేమిటో తెలుస్తుంది. మనం అజ్ఞానంతో ఉన్న పిల్లలం, కొద్దిపాటి జ్ఞానంతో అహంకారం ఉన్న జీవాత్మ, అన్నీ తెలిసి అహంకారం లేని పరమాత్మ. ఈ ఇద్దరు ఒకటేనన్న భావన కలగాలంటే అందుకు ఒకటే ఒక ఉపాయం, గురువు. అజ్ఞానం అనే ఉపాధికుల ఆత్మ అంటే జీవుడు, మాయ అనే ఉపాధి ఉన్న ఆత్మ అంటే శివుడు. వీరిలోని భేదభావాన్ని తీసివేయటానికి ఒక గురువే సమర్థులు. మనసు శంఖకుశంకుల చేస్తూ ఉంటుంది. దాన్ని సాయి చరణాలకు అర్పించండి. అప్పుడు అక్కడ నుంచి చేయాలని స్ఫూర్తి కలిగిన కర్మల ఆ కర్తృత్వం ఆయనకు అంటే సాయిబాబా వద్దకు పోతుంది. అలాగే కర్మలను చేసే మన శక్తినంతా కూడా సాయిబాబాకు సమర్పించాలి. అప్పుడు ఆయన ఆజ్ఞాపించిన విధంగానే వ్యవహరించాలి. ఈ జగత్తులో సత్తా అంతా సాయిదే అని గుర్తుంచుకోవాలి. కనుక ఆయనపై భారాలన్నీ వేసి ఏవైనా సరే కూడా
కనుక ఆయనపై భారాలన్నీ వేసి ఏ పనైనా కూడా అభిమానం పెట్టకుండా చేస్తే అప్పుడు సంపూర్ణ సిద్ధి ప్రాప్తిస్తుంది. కానీ ఈ పనులు నేను చేస్తాను అని మనసులో ఏమాత్రం అభిమానం పెట్టుకున్నా అక్కడ ఒక క్షణమైన ఆలస్యం కాకుండా దాని పరిమాణం కనిపిస్తుంది. కార్యసిద్ధి కాదు, మాయతో ఉత్పన్నం కాబడిన మోహపూరితమైన ఆ రాత్రి పక్క మీద అటు ఇటు దొర్లుతున్నప్పుడే హేమత్ పంత్కి హరి గురువుల కృప కలిగింది. అది కూడా కేవలం దైవయోగం వల్లనే, శ్రమ లేదా ప్రయత్నం చేయకుండానే లభించింది. వారే అంటే హరి గురువులు తమ సంకల్పం నెరవేరేందుకు అతనికి గొప్ప తనాన్ని ఇచ్చినట్లు కనిపిస్తుంది. భక్తులను ఉద్ధరించుకోవడం కోసం తమ చరిత్రను ప్రసిద్ధ చేయటానికి నిశ్చయించుకొని అతనితో బలవంతంగా సవిస్తారంగా ఈ చరిత్రను వ్రాయించారు. అఖండ ధ్యానం అనే దారంలో అనన్య ప్రేమ అనే అనేక రకాల రంగురంగుల పూలతో మనోహరమైన మాలను గుచ్చి ఆదరపూర్వకంగా సాయికి అర్పిద్దాం. ఆత్మస్వరూప స్వరాజ్యం అనే సింహాసనాన్ని పొందుదాం. అప్పుడు ఆ సింహాసనంపై స్థిరపడి శోభిద్దాం. అహంకారం లేకుండా ఆత్మానందాన్ని అనుభవిద్దాం. మన హృదయాన్ని సుఖింపచేద్దాం. క్లుప్తంగా చెప్పాలంటే సాయిబాబాని అనన్య ప్రేమతో పూజ్యభావంతో ధ్యానిద్దాం. దాంతో మన మనస్సు ఆత్మస్వరూపంలో స్థిరపడుతుంది. అప్పుడు మనకి ఆత్మానుభవం కలిగి మన మనస్సు సుఖిస్తుంది. అలా ఈ సాయిబాబా చరిత్ర చాలా లోతైనది. రాబోయే కథ అయితే దీనికన్నా మరీ అద్భుతం. శ్రవణేంద్రియాలను శుద్ధం చేయటానికి ఒక క్షణం పాటు ఇటువైపు శ్రద్ధ పెట్టండి. తర్వాత రాబోయే 3 అధ్యాయాల్లో బాబా తమ స్థానంలోనే కూర్చొని భూత భవిష్యత్ ఇత్యాది గోష్ఠులను సూచించే అపూర్వమైన స్వప్నాలను చూపిస్తారు. అందులో మొదటి అధ్యాయంలో లాలా లఖీమీ చంద్ విషయం ఉంది. అతని పాదాలను ప్రేమ అనే దారాలతో బంధించి అతని ఆశ్రయ స్థానాన్ని అతనికి చూపించారు. భృణాపూర్లోని ఉండే ఒక స్త్రీ పులగం పట్ల ఆసక్తులై బాబా ఆమెకి దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహాన్ని కలిగించారు. ఆమెకు ప్రేమ యొక్క చమత్కారాన్ని చూపించారు. తర్వాత మేగుడనే ఒక ఉత్తమ భక్తుడికి స్వప్నంలో గోడపై త్రిశూలం గీర్చినట్లు అనుభవం కలిగింది. వెంటనే అతనికి శివలింగం ప్రాప్తించింది. ఈ రకంగా అనేక కథలు ఇక ముందు వస్తాయి. భక్తిపూర్వకంగా వినే ఆ భక్తులు శ్రవణ సార్థకతమవుతుంది. సాగరంలో మునిగిన ఉప్పురాయి దానిలోని ఐక్యం అవుతుంది. అదేవిధంగా సోహం భావపు అభిన్నత్వంలోని బ్రహ్మ అనే అయి ఉన్నాను అన్ని ఏకాత్మ భావనతో హేమాడ్ పంత్ సాయికి అనన్యంగా నమస్కరిస్తున్నారు. అంతేకాక ప్రేమాదిరేకంతో ఇలా విన్నవిస్తున్నారు: మిమ్మల్ని రాత్రింబవళ్ళు సాయి ధ్యానం పట్టుకోగాక, అది కాక మరేది మనసులో రాకొండుగాక, మనసు సదా సావధానంగా ఉండుగాక, అలాగే భూతకాలం తుడిచిపెట్టుపోగాక, భవిష్యత్ కాలపు చివర ముందుకు జరుగుగాక, మిగిలిన మధ్యలోని వర్తమాన కాలం గురుచరణాల్లో నిరంతరం అలా ఉండిపోగాక. ఓవి 194 203. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రంలోని దీక్షానుగ్రహ దాన అనే పేరుగల 27వ అధ్యాయం ముగిసింది. సద్గురు సానాధారపడమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बापू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बापू जी की जय. 27వ అధ్యాయానికి సంపూర్ణ వివరణ.
ఈ అధ్యాయంలో బాబా తమ భక్తులపై చూపే అనుగ్రహం ఉదాహరణలతో సహా వర్ణించబడింది. ఒకసారి ప్రసన్నులైతే సద్గురువు ఆ భక్తులని అనేక రకాల ఉపాయాలతో ఉద్ధరించడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఒకానొక భక్తునికి తను స్వయంగా ఎన్నుకున్న మార్గం నచ్చినా కానీ సద్గురువు అభిప్రాయం ప్రకారం ఆ మార్గం ఆ భక్తునికి అయోగ్యమైనదైతే ఆయన ఆ మార్గం గురించి ఎలాంటి ఉత్తేజాన్ని ఇవ్వకుండా దాని నుంచి అతన్ని వెనక్కి మరలుస్తారు. సాయిబాబా పద్ధతి అదే. మొదటి ఉదాహరణలో భక్తులు ధార్మిక గ్రంథాలను అంగడి నుంచి తెచ్చి బాబా చేతికిచ్చేవారు. ప్రసాదంగా వాటిని తిరిగి తీసుకోవాలని కోరుకునేవారు. అలా చేస్తే తమ ఆ పుస్తక పారాయణలోని బోధ యథావిధిగా అర్థమవుతుందని వారు అనుకునేవారు. కానీ బాబా ఆ గ్రంథాలను అందరికీ తిరిగి ఇచ్చేవారు కాదు. భక్తుల బుద్ధి, వారి గ్రహణ శక్తి, స్వభావంలోని నిజానిజాలను చూసి ఆయన వాటిని వారికి ఇస్తూ ఉండేవారు. మిగిలినవి శ్యామకి సంగ్రహం కోసం ఇచ్చేసేవారు. కానీ శ్యామ కాకా మహాజని నుంచి చదవడం కోసం తీసుకున్న ఏకనాథ భాగవతాన్ని బాబా చూడడానికని అడిగి తీసుకొని శ్యామకే దాన్ని తిరిగి ఇచ్చేశారు. ఎందుకంటే శ్యామకు అది చదవాలని ఎంతో కోరిక కలిగింది. దాన్ని నిజం చేయడానికే బాబా అలా చేసి ఉంటారా? ఆ పుస్తకం శ్యామది కాదని, కాకా మహాజనిదేనని బాబాకి తెలిసి ఉండొచ్చు కూడా. బాబా తామే స్వయంగా ఇదివరకు దాన్ని అతనికిచ్చి ఉన్నారు. కానీ ఆ క్షణంలో ఆ పుస్తకం అవసరం శ్యామకి ఎక్కువగా ఉంది కనుక బాబా దాన్ని శ్యామకిచ్చారనిపిస్తుంది. కాకా మహాజనికి ఆ తర్వాత బాబా కరుణతో మరో భాగవతాన్నిచ్చి జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పలేదా? బాపు సాహెబ్ జోగుకొచ్చిన గీతా రహస్యం పార్సిల్ సంగతి తెలుసుకుందాము. పోస్టులో జోగు ఉత్సాహంతో తీసుకున్న ఆ పార్సిల్ని నాకు పంపండి అని అతను ఆ పుస్తక విక్రేతకు రాయలేదు. ఎవరో దాన్నతనికి పంపారు. అసలు బాబానే ఈ ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. నమస్కరిస్తున్నప్పుడు సరిగ్గా ఆ పుస్తకం బాబా చరణాలపై పడ్డం, బాబా అతన్ని దాని గురించి అడగడం, ఈ ఘటన చాలా అద్భుతం. నాకైతే ఇలా అనిపిస్తోంది, బాబాకి తిలక్ గారి గీతా రహస్యం అంటే కర్మయోగ శాస్త్రం గురించి ఉన్న ఈ పుస్తకాన్ని జోగ్ తప్పక చదవాలి అన్న సంకల్పం ఉండి ఉండవచ్చు. ఎందుకంటే జోగ్ భార్య జీవించి ఉన్నప్పుడు అతని మనసులో సన్యాసించాలన్న ఆలోచన వచ్చింది. సర్వజ్ఞులైన బాబాకది తెలుసు. సన్యసించటానికి అతనికి అప్పటికి ఇంకా ఆలస్యం ఉంది. ఆ సమయం వచ్చే వరకు జోగ్ తన సంసారంలోని కర్తవ్యం నెరవేర్చవలసి ఉంది. కనుకే బాబా ఆ ఏర్పాటు చేసి ఉంటారా? తర్వాత జోగ్ భార్య మరణించింది. ఆ తర్వాత 44వ అధ్యాయంలో 143 నుంచి 146 వరకు ఉన్న ఓవీల్లో చెప్పినట్లు జోగ్ నిజంగా సన్యాసం తీసుకున్నాడు. పల్లెటూరి శ్యామని ఏకనాథ భాగవతం చదవమనటం, సుశిక్షితుడైన జోగ్ని గీతా రహస్యం చదవమని చెప్పడం బాబా భక్తుల అధికారాన్ని చూసి వారిని అనుగ్రహిస్తారనటానికి చక్కటి నిదర్శనం. శ్యామకి విష్ణు సహస్రనామ పారాయణ గ్రంథం ఇవ్వడం బాబాకి భక్తుల పట్ల ఉన్న అనన్య కారుణ్యాన్ని చూపిస్తుంది. దానికోసం బాబా రామదాసుకు తనకి కడుపులో నొప్పి అని అబద్ధం చెప్పి అతని పుస్తకాన్ని దొంగిలించారు కూడా. భక్తుల కోసం సద్గురువు లేక దైవము చేయలేని పనంటూ ఏముంటుంది? మహాభారత యుద్ధ సమయంలో అర్జునుణ్ణి రక్షించడానికి శ్రీకృష్ణ భగవానులు సుదర్శన చక్రాన్ని తీసుకుని భీష్ముడి వైపు నడిచి తను శస్త్రాన్ని ధరించనని చేసిన ప్రతిజ్ఞను భంగం చేశారు కదా. తర్వాత రామదాసుకి కూడా క్రోధాన్ని అలాగే లోభాన్ని కూడా పెట్టుకోరాదన్న రామదాసు సంప్రదాయానికి శోభ కలిగేలా వ్యవహరించడం గురించిన బోధను బాబా ఇచ్చారు. బాబా బోధనా పద్ధతి ధన్యం. అమాయకత్వం తొణికిసలాడే లక్ష్మీబాయి కపర్దేకున్న అపరిమిత భక్తికి
తగిన ఫలితం ఇచ్చారు బాబా. ఆమెతో తమకు ఎన్నో జన్మలుగా ఉన్న రుణానుబంధం వల్ల, శ్యామతో కూడా ఉన్న రుణానుబంధం వల్ల వారిద్దరికీ నామస్మరణ అనే సులభము సరళము అయిన మార్గాన్ని బాబా చెప్పారు. ఏదో వానాకాలం చదువు చదివిన సౌభాగ్యవతి కపర్డేకి కేవలం రాజారాం రాజారాం అనే మంత్రాన్ని చెప్పారు. బాబా ఎవరికీ కూడా మంత్రోపదేశం చేయలేదు. కానీ ఈమె కోసం తమ నియమాన్ని వదులుకున్నారు. అది కూడా ఎలా? తమ పాదాలను నొక్కుతున్న భక్తురాలి చేతులకు నొప్పి కలుగుతుందని తమ చేతులతో వాటిని నొక్కుతూ ప్రేమపూర్వకంగా ఆమెకు ఆ మంత్రాన్ని ఇచ్చారు. అలాంటి ఉపదేశం లేదా దీక్ష భక్తుల మనసుల్లో నాటుకోకుండా ఎలా ఉంటుంది? ఈమె ఉద్ధరణ ఎలా జరిగిందో మనం పై అధ్యాయం 169వ శ్లోక వ్యాఖ్యానంలో చదివే ఉన్నాం కదా. స్వతహాగా కపర్డే గొప్ప కేవలం యోగ దృష్టితో చూసి స్వానందానుభవాన్ని ఇచ్చారు అతనికి. దానికి కారణం ఏమిటంటే వ్యవహారికంలో తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలన్న తపన ఉండే కపర్డే ఆ సుఖానుభవం మీది కోరికతో తన లక్ష్యాన్ని పరమార్థం వైపు తిప్పాలని. కానీ జ్ఞానులు సహజంగా తమ అహంకారాన్ని వదిలివేసి ఇటువైపు తిరగరు. సరే, ఏదేమైనా ఇది మాత్రం నిజం. శ్రీహరి తన భక్తుల చేతుల్లో ఆటబొమ్మ. అమాయకులు భావికులు అయిన భక్తుల కోసం ఆయన అలమటిస్తుంటాడు. వాళ్ళ ప్రేమ కోసం వారికే పూర్తిగా అమ్ముడుపోతాడు. డాంబికులకు సదా దూరంగా ఉంటాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार,
सब ही झूठ जमाना, जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना, सोई रहम नजर करना, बच्चों का पालन करना, सोई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, सोई रहम नजर करना, बच्चों का पालन करना, सोई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, सोई रहम नजर करना, बच्चों का पालन करना, सोई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई